నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి, ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. ఎప్పుడు ఉత్తరమిచ్చే దేవుడు? అన్నీ బాగున్నప్పుడు కాదు. ఇక్కడ బైబిల్లో రాశారు, శ్రమ దినము. మనుషులైతే శ్రమ దినమందు తప్పించుకొని తిరుగుతారు, ముఖం సాటేస్తారు, స్కిప్ చేస్తారు, మిస్ అవుతారు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు, కలిస్తే మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఇది మనిషి స్వభావం. అయితే యేసు ప్రభు వారు మన శ్రమల్లో దగ్గరకు వచ్చి సహాయం చేసి ఆదుకొని కన్నీరు తుడిచి గాయాలు కట్టి ధైర్యపరిచి పురుకొల్పి ప్రోత్సహించి ఆ శ్రమను అధిగమించేటట్లు ఆయన చేయ సమర్థుడు. ఎందుకంటే బంధకాల్లో నలిగిపోతున్న మానవుని బంధకాలు విడిపించాలని కోరుతున్నాడు. కన్నీటితో సతమతమవుతున్న మానవునికి కన్నీరు తుడవాలని యేసునాథుడు కోరుతున్నాడు. జీవితంలో నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్న మానవుని నిరీక్షణ కలిగిన స్థలంలోనికి నడిపించాలని యేసు ప్రభు వారు కోరుతున్నాడు. శాపంలో ఉన్న మానవుని సంఖ్యలు తెంచి ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. ఈయన మాట్లాడే దేవుడు. ఆయన నోరుండి మౌనంగా ఉండే మూగివాడు కాదు. మన అక్కడికి వెళ్తే మనతో మాట్లాడతాడు. ఆయన మన సహాయపు రాయి, ఈజ్ అవర్ ఇమ్మాన్యుయల్. ఆయన మనతో పాటు ఉండే దేవుడు. నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయున్న దేవుడు. యాకోబు దేవుడు ఎవనికి ఆశ్రయమో, ఎవడు యాకోబు దేవుని కొరకు కనిపెట్టుకున్ననో వాని ఆశ నెరవేర్చబడుతుందని బైబిల్లో మనం చూస్తాం. దేవుని మందిరంలో నుండి ఆశీర్వదించబడిన ఓ వ్యక్తిని గురించి మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. దేవుని మందిరం అనే మాట మొదట ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు నోట్లో నుండి బయటకు వచ్చినట్లు మనకు పరిచయం. బెర్షెబా నుండి యాకోబు హారాను వైపు పరుగులు తీస్తున్న దినం అది. ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని యుద్ధ నుండి కలిగే అపాయంలో తప్పించుకోవటానికి తల్లి మాటను అనుసరించి లాబాను ఇంటి వైపు బయలుదేరాడు. ఓ స్థలానికి వెళ్ళిన తర్వాత రాత్రి అయింది. అక్కడ ఓ రాత్రిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. బైబిల్లో రాయబడింది, ఆ నిద్రలో ఆయన కలగన్నాడు. పైనుండి నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు నిచ్చెన పైనుండి మాట్లాడుతూ వచ్చిన సంగతి మనకు పరిచయం. ఇప్పుడు యాకోబు నిద్ర తెలిసి లేచి, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని స్థలమే, ఇది దేవుని మందిరమే, దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆ స్థలమునకు అతడు బేతేలు లేదా దేవుని మందిరం అని పేరు పెట్టెను. వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుని మందిరము అనే మాట మొదట ఆదికాండం 28వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ దేవుని మందిరంలో నుండి దేవుడు యాకోబుని ఎలాగ ఆశీర్వదించున్నాడో క్రైస్తవ లోకానికి సుపరిచితం. యాకోబు ఆధ్యాత్మికమైన జీవితంలో ఓ నిలువెత్తటి సవాలుకరమైన విశ్వాసవీరుడు. ఆయనను గురించి విశ్వాసవీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక యాకోబు యొక్క జీవితం క్రైస్తవ లోకానికి పరిచయం. ఆయన బహుశా బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు ఆయన వయసు 77 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడు పెళ్లి కాలేదు. 20 సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు. అప్పుడు పెళ్ళై పిల్లలయ్యారు. ఆయన తిరిగి వచ్చే సమయానికి ఆయన వయసు బహుశా 97 సంవత్సరాలు. అది ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయంలో కొంత మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కనుక 35వ అధ్యాయంలో యాకోబు తన కుటుంబంతో చెప్పిన మాట మనకు పరిచయం. ఆదికాండం 35వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం చివరి వరుస నేను చదువుతా, మీరు ఆలకించండి. మనము లేచి బేతేలునకు వెళదాము. లెట్స్ రైజ్ అప్ అండ్ గో టు బేతియా. మనము లేచి బేతేలునకు వెళదాం. 9వ వచనం, యాకోబు పద్దనరాము నుండి వచ్చుండగా
దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. 7వ వచనంలో మనం చూస్తే బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఎల్బెతేల్ అని ఆయన పేరు పెట్టినట్లు బేతేలు దేవుడే దేవుడు. ఇక బేతేల్లో దేవుని మందిరంలో యాకోబు ఆశీర్వదించబడిన విషయం వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యేసు ప్రభువు వారే ఆ దేవాలయమని కొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువులోనికి ఈ రక్షణార్థమైన ఆశీర్వాదంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యాకోబు అని అంటే మోసగాడు అని మనకు తెలుసు. బైబిల్లో కనీసం 5 మంది యాకోబులు ఉండిండొచ్చు. పాత నిబంధనలో మొదటి యాకోబు ఈయనే కనిపిస్తాడు. కొత్త నిబంధనలో కొంతమంది యాకోబులు మనకు పరిచయము. కనుక మెట్టుకు సాధారణంగా యాకోబు అని అంటే మన మనస్సు పాత నిబంధనలోని ఇస్సాకు కుమారుడని యాకోబు మీదకి వెళుతుందన్న సంగతి మనం ఎరుగదము. యాకోబు విలక్షణమైన వ్యక్తి. ఎందుకు అని అంటే కనీసం ఒక 5 కారణాలు. మొదటిది ఏంటంటే ఆయన కవల పిల్లలు జన్మించినవాడు. తన సహోదరుని యొక్క మడిమ పట్టుకొని బయటకు వచ్చినాడు. గ్రాబర్ అంట, పట్టుకొని బయటకు వచ్చినవాడు అని. బహుశా బైబిల్లో కవలలు మీకు ఉండొచ్చు. పాత నిబంధనలో 2, కొత్త నిబంధనలో ఒకళ్ళు. కొత్త నిబంధనలో ఉన్న ఒకళ్ళను గురించి బైబిల్లో అంత స్పష్టత లేదు, కానీ బైబిల్ పండితులు అలాగ తెలుస్తారు. మెట్టుకు యాకోబు మొదటి కవల పిల్లల జంటగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన గ్రాబర్, కాలు పట్టుకొని మడిం పట్టుకొని బయటకు వచ్చినవాడు. అంటే తను తాను ఆధ్యాత్మికమైన విషయాల్లో స్వతంత్రంగా ఆలోచించుకోకుండా వేరే వారి మీద ఆధారపడేవాడని వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది. రెండవది, యాకోబు ఆదికాండం 28లో నిచ్చెన, ఈ సాద ల్యాడర్, నిచ్చెన చూసినవాడు అని మనకు పరిచయం. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో ప్రస్తావించబడింది. పరలోకం తెరవబట్ట, నిచ్చెన వేయబట్ట, దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నట, దేవుని యొక్క స్వరము జ్ఞాపకం చేయబడిన సంగతులు మనం ఎరుగదము. కనుక ఆ నిచ్చెనైన యేసును యాకోబు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడే రాత్రి ఆ కలలో చూచినట్లు మనకు పరిచయం. ఇలాంటి దర్శనము ఇక మిగతా వారికి ఎవరికి లేదంటే తప్పు కాదేమో. మూడవది, యాకోబు 20 సంవత్సరాలు తన మామ దగ్గర పనిచేస్తూ వచ్చినాడు. అప్పుడే దేవుడు ఆయన కుటుంబాన్ని వర్ధిల్లింపజేసి విస్తరింపజేసినాడు. 20 ఏళ్ళు మామ దగ్గర ఉండడం అనేది అంత తేలికైన సంగతి ఏం కాదు. యాకోబు అలాంటి దాంట్లో కూడా వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తాం. నాలుగవది, దేవుడు యాకోబు ద్వారా 12 మంది కుమారులను ఇచ్చి ఒక దేశాన్ని నిర్మించినాడు. ఆ దేశమే ఇజ్రాయెల్ అని మనకు పరిచయం. అంటే ఒక్క మనుషుని ద్వారా దేవుడు దేశాన్ని కూడా చేయగలడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఐదవది, ఆఖరిది, యాకోబు 97 సంవత్సరాలప్పుడు బహుశా 32వ అధ్యాయం ఆదికాండంలో దేవునితో పోరాడి గెలిచును అని వాక్యంలో మనం చూస్తాం. వాజ్ ఎ రెజలర్. ఆయన పోరాట పటిమ కలిగిన వాడు. ఆ పోరాటం కూడా ప్రార్థనలో ఆధ్యాత్మికమైన పోరాటం, పరసంబంధమైనది. గ్రాబర్తో నుండి రెజలర్గా అంటే మడిం పట్టుకొని వచ్చేవాడు, ఇప్పుడు దేవుణ్ణి పట్టుకున్నాడు. ఆ కారణాన యాకోబు ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. 32వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర కుటుంబ సభ్యులందరినీ రేవు దాటించి ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన దేవునితో చేసిన ప్రార్థన ఏంటంటే, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెసెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. బైబిల్లో రాయబడింది. అక్కడ అతడు
అతనిని ఆశీర్వదించెను. కనుక యాకోబు ఆశీర్వాదం నొందినవాడు. భౌతికమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు అని రెండు రకాలు మనకు పరిచయం. భౌతికమైన ఆశీర్వాదాలు కోకొల్లలో విస్తరించేవిగా మనం చూస్తాం. అవి తాత్కాలికం, భూ సంబంధమైనవి, కొంతకాలమే, అదృశ్యమయ్యేవి. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, నిత్యం ఉండేవి, పరసంబంధమైనవి, సదాకాలం ఉండేవి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తునందు పరసంబంధమైన ఆశీర్వాదముతో ఆశీర్వదించిన దేవుడు స్తుతించబడునుగాక. బ్లెస్డ్ ఈస్ హీ దట్ బ్లెస్డ్ us విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి ఎన్నెన్ని లెక్కించాలా, ఎంతని లెక్కించాలా? అవన్నీ ఉచితంగా పొందినాం. అది యేసుప్రభు యొక్క కృప ద్వారా ఆశీర్వాదాల సంపదలోనికి మనం తీసుకురాబడ్డామనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయనను బట్టి, ఆయన మూలమున, ఆయన యందు, ఆయన చేత, ఆయన వలన మనుష్యుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాబడుతున్నాడు. భూమి మీద తన యొక్క సొంత ప్రయత్నాన్ని బట్టి మనుష్యుడు భౌతికమైన ఆశీర్వాదంలోనికి రావచ్చు, కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి ఏనాడు ఎప్పుడు తన సొంత శక్తి చేత, ప్రయత్నం చేత, స్వనీతి చేత రాలేడు, రాజాలడు, రాబోడు. ఎందుకంటే మనిషిని యొక్క జీవితం పాపభూయిష్టమైనది. పాపముతో ఉన్న మనుష్యుడు పరిశుద్ధుడైన దేవునితో ఆధ్యాత్మిక అనుభవంలోనికి, సంబంధంలోనికి రాలేడు. యాకోబు దేవుణ్ణి ఆదికాండం 28వ అధ్యాయంలో దర్శించినట్లు వాక్యంలో మనం చూస్తాం. లేదా దేవుడే యాకోబును దర్శించిన సంగతి మనకు పరిచయం. అలాంటి కొన్ని దర్శనాల ద్వారా యాకోబు అంతకంతకు వృద్ధి పొందినవాడయ్యాడు. మనందరికీ పరిచయం కదా. బహుశా 97 సంవత్సరాలప్పుడు యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో పెనీయేలు అనే స్థలంలో దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందాడు. యాకోబు చనిపోయేటప్పటికి 147 సంవత్సరాలు. అంటే ఆయన దేవునితో నడిచిన వాస్తవమైన వ్యాలిడ్ సాలిడ్ ఇయర్స్ అంటే సంవత్సరాలు కేవలం 50. 50 ఏళ్లలో ఒక మనిషి ఇంత ఆస్వాదించబడగలడా? ఆయన గురించి ఆదికాండంలోనే దాదాపు 10 అధ్యాయాలకు పైగా పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసినాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా మనకు అక్కడ కనిపిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారితో సమరయ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభుతో అంది, మా తండ్రి అయిన యాకోబు, ఆయనకంటే మీరు గొప్పవాడువా? ఆర్ దౌ గ్రేటర్ దెన్ జాకోబ్? యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ప్రస్తావించిన సంగతి మనకు పరిచయం. కనుక యాకోబు యొక్క జీవితం కొత్త నిబంధనలో కూడా మనకు తరచూ కనిపిస్తూ ఉంది. ఆయన చనిపోయి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి భక్తుల జీవితాలు మన ఆధ్యాత్మిక జీవితానికి సవాల్. ఆ యేసుక్రీస్తు నిన్న నేడు ఇగా ఏకరీతిగా ఉన్నాడు కనుక పడిపోయి పాడైపోయి పరిగెత్తుతూ చీకట్లో అంధకారంలో అలమటిస్తూ ఏకాగ్గా నిలిచిపోయి నిర్ఘాంతపోయి ప్రాణాలు అడిచేతిలో పట్టుకొని జీవితంలో నెమ్మది లేక, నిరీక్షణ లేక, కోకొల్లలైన ఓటమితో, అవమానాలతో, నిందతో బాధపడుతున్న వారందరికీ యాకోబు జీవితము ప్రోత్సాహము, పురికొల్పు. యాకోబు జీవితం అనే దానికంటే యాకోబు దేవుడు అంటే తప్పు కాదేమో. అందుకే యెహోవానైనా నేను మార్పు లేని వాడని గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదని బైబిల్లో మనం చూస్తాం. ఆ యేసుక్రీస్తు ప్రభువు యాకోబు దేవుడిగా ఉంటూ ఇది నన్ను మన దేవుడిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. యాకోబును దేవుని మందిరంలో నుండి ఆయన ఆశీర్వదించినాడు. 35వ అధ్యాయంలో ఆ మాటలే మనం ఇందాక చూచినాం. మనం లేచి బేతేలునకు వెళదాం రండి. కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వారు వెళ్ళిన సంగతి మనకు పరిచయం. దేవుడు ఆయనతో మాట్లాడడం, బలిపీఠం కట్టడం, ఆ సంగతులని 35వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. ఆదికాండం 35వ అధ్యాయం అసమానమైన అధ్యాయం. అనేక సంగతులు ఆ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకి 5 కారణాల్లో మొదటి కారణం, దేవుడు అనే మాట కనీసం 10 సార్లు రాయబడింది అధ్యాయంలో. గాడ్ 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 గాడ్.
అంటే దేవుడు లేకుండా ఆశీర్వాదం లేదని, దేవుడు లేకుండా దేవుని మందిరం లేదని ఈ అధ్యాయము మనకి ఇట్లే తెలియచేస్తుంది. రెండవది, బేతేలు లేదా ఇశ్రాయేలు అనే మాట కనీసం 10 సార్లకు పైగానే మనకు కనిపిస్తుంది. దేవుని మందిరాన్ని, బేతేలును అంత ఆధ్యాత్మికమైన విషయంలో వాడుకోవాలని సంకల్పించినాడు. మూడవది, మంత్రసాని, మిడ్వైఫ్ అంటాం. బైబిల్లో మొదటి ఇక్కడే కనిపిస్తారు. నాకు తెలిసి 3 మిడ్వైఫ్స్లో బైబిల్లో ప్రస్తావించబడ్డారు. అంటే 3 సందర్భాల్లో. ఆ 3 సందర్భాల్లో పాత నిబంధనలోనే చూస్తాం. కొత్త నిబంధనలో వారిని గురించి ప్రస్తావన మనకు కనపడదు. పాత నిబంధనలోనే మొట్టమొదటి మిడ్వైఫ్ మంత్రసాని ఈ 35వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 4వ కారణం మనందరికీ పరిచయమైనట్లు పానార్పణము. అంటే ఒక ద్రవాన్ని, అది భవిష్య నూనె ఉండొచ్చు, దాన్ని 28వ అధ్యాయం ఆదికాండంలో రాతిని తీసుకుని స్తంభముగా నిలిపి ఎలాగో పోసినాడో ఇది కూడా అలాగా ఆయన దేవునికి అర్పించిండవచ్చు. అందుకే పానార్పణం అనే మాట బైబిల్లో మొదటిసారి మనకి ఇక్కడే కనిపిస్తుంది. 5వది ఆఖరిది. ఈ అధ్యాయంలో 3 సమాధులు ఉన్నాయి. ఒకే అధ్యాయంలో గొప్ప భక్తుల యొక్క 3 సమాధులు అరుదుగా మనకు కనిపిస్తుంది. ఆ 3 సమాధుల్లో రాహేలు సమాధి కూడా ఒకటి అన్న సంగతి మనకు పరిచయం. బెత్లెహేం అనే మాట కూడా మొదట బైబిల్లో మనకి ఇక్కడే కనిపిస్తుంది. 35వ అధ్యాయం ఎంత కీలకమైనది. ఇలాంటి కీలకమైన అధ్యాయంలో కీలకమైన వ్యక్తిని గురించి, అంటే యాకోబును గురించి, కీలకమైన సంగతులు, ఆశీర్వాదాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించిన సంగతి శ్లాఘనీయం. యాకోబు యొక్క జీవితం ఓ ఆధ్యాత్మికమైన సంచలనం. అందుకే 35వ అధ్యాయం నుండి దేవునితో ఆయనకున్న బంధము, అనుబంధాన్ని మనం జ్ఞాపం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆదికాండం 35వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35. 5 రకాల దైవ సంబంధాన్ని యాకోబు ఈ అధ్యాయంలో జీవితం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మొదటిది ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం. జెనసిస్ చాప్టర్ 35 verse 1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు, ఆయన కనపడే దేవుడు, ఈ దేవుడు రకరకాలుగా తను తాను కనపరుచుకుంటూ వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. యాకోబుకు 28వ అధ్యాయంలో నిత్యం రూపంలో కనపడ్డాడు. అదే వాక్యంలో ఆయా సందర్భాల్లో రకరకాల వ్యక్తులకు రకరకాలుగా తను కనపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు. కొత్త నిబంధనలో తారసువాడైన సౌలు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు చూచాడు. మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు కలగగా ఆయన బోర్లబడి, ప్రభువా నీవెవడవు అని కేకలేసాడు. ప్రభు అన్నాడు, నీవు హింసిస్తున్న యేసును అని. ఆ సంగతులకు ఆయన కళ్ళు బయలు కమ్ముకున్నాయి, కనపడలేకపోయినాయి. దాదాపు 3 రోజుల తర్వాత ఆయన కళ్ళు తెరవబడ్డాయి. యేసును అంగీకరించినాడు. కొత్త నిబంధనలో ఆధ్యాత్మిక సంచలన విశ్వాస వీరుడిగా మార్చబడిన సంగతి మనకు పరిచయం. కనుక దేవుడు దర్శించే వ్యక్తి, యేసు దర్శించే వ్యక్తి, ఆయన జీవితం ప్రత్యేకంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది, సవాలుకరంగా ఉంటుంది. అలాంటి సవాలుకరమైన జీవితమే యాకోబుది. కారణం ఏంటంటే ఆయన దేవుని దర్శించినాడు, లేదా దేవుడు ఆయన్ను దర్శించినాడు. మన సంగతి ఏంటి? ఇంకా యేసును అంగీకరించిన వారు, పాపక్షమాపణ మారు మనసు పొందని వారు ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలని, పాపక్షమాపణ మారు మనసు పొందాలని, సిలువలో వేలాడదీయబడిన యేసు వైపు చూసి రక్షణ పొందాలని కోరబడుతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన కనపడే దేవుడు, ఆయన తను ప్రత్యక్షపరుచుకునే దేవుడు. మనిషికి ఆ దేవుడు ఏమై ఉన్నాడో వెల్లడి చేయాలని సంకల్పించే దేవుడు. రెండవది, యాకోబు జీవితంలో 35వ అధ్యాయం ఆదికాండం
జెనసిస్ చాప్టర్ 35 3వ వచనం కొద్దిగా చివరి వరుసలో చూస్తాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి, ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. ఎప్పుడు ఉత్తరమిచ్చే దేవుడు? అన్నీ బాగున్నప్పుడు కాదు. ఇక్కడ బైబిల్లో రాశారు శ్రమ దినము. యాకోబులు అంటాడు కూడా శ్రమలు వస్తాయా? వాళ్ళకు వచ్చిన శ్రమలు మనకు వస్తే నాకు తెలిసి మనం ఇక్కడ ఉండమనుకుంటే ఈ స్థలంలో కూడా ఉండము. వాళ్ళకు వచ్చిన శ్రమలు కనీసం విషమంతా కూడా మనకు లేవు. కానీ మనం ఏమనుకుంటాం, ఈ శ్రమలు మేము భరించలేకపోతున్నాం, ప్రభువా నువ్వు మమ్మల్ని తీసుకో అని కూడా కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. లేకపోతే వచ్చే ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామనే వాళ్ళు ఉంటారు. యాకోబు ఇలాంటి శ్రమల గుండా, కఠోరమైన శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన శ్రమలను గురించి ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించిన తీరు మనం చూస్తే ఆయన నోట్లో నుండి చెప్పాడు, భార్యలతో ఎండకెండాను, గాలి కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాను, మంచుకు తడిసిపోయాను, ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో నేను జీవిస్తూ వచ్చినాను. ప్రభు అంచెలంచెలుగా ఆయన్ని కాపాడి ఆశీర్వదించి ఆధ్యాత్మిక విషయాల్లోనికి తోడుకొని వచ్చిన సంగతి మనకు పరిచయం. అన్న ద్వారా తరం పడ్డాడు. సొంత అన్నే చంపాలని ప్రయత్నం చేస్తే ఏ తమ్ముడు బతకాలనుకుంటాడు? ఏ తమ్ముడు నిరీక్షణ కలిగి ఉంటాడు? ఇది సాధ్యమైపోయినా సొంత అన్న తన చంపటానికి ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు ఎవరు మానిపించడానికి బదులుగా తప్పించుకుని బొమ్మని సలహా చెప్తే ఇంకా కుమారుని భవిష్యత్తు ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అమ్మ బయటికి వెళ్ళమనింది, నాన్నకేమో సరిగ్గా కనిపెట్టట్లేదు, అన్నేమో చంపాలనుకుంటున్నాడు. మరి ఎవరు ఆశ్రయం ఇస్తారు? ఇలాంటి కష్టాలు ఎవరికైనా వస్తాయా? ఇలాంటి శ్రమలు ఎవరికైనా వస్తాయా? మనకి తోబుట్టు లేదా ఒక చిన్న మాట అంటేనే మనం భరించలేము, ఇరుగు పొరుగు మనల్ని అంటేనే భరించలేము. ఇంక ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే మనం బహుశా ప్రభు దగ్గర ఉండలేమేమో. కానీ యాకోబు అన్నాడు, నా శ్రమ దినమంద నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. ప్రభు ఉత్తరం ఇచ్చేవాడు. ఆ కారణం చేత యాకోబు ధైర్యపరచబడినాడు. యాకోబు ప్రార్థన చేసినాడు. కీర్తనలో మనం చూస్తున్నాం, యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించును గాక, ద నేమ్ ఆఫ్ గాడ్ ఆఫ్ జాకబ్ షల్ డిఫెండ్ ది. యాకోబు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు దేవుని తీర్మానం స్థిరమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యాకోబు దేవుడు ఎవనికి ఆశ్రయమో, ఎవడు యాకోబు దేవుని కొరకు కనిపెట్టుకుననో వాని ఆశ నెరవేర్చబడుతుందని బైబిల్లో మనం చూస్తాం. యాకోబు దేవుడు ఇప్పటికీ యాకోబు లాంటి వ్యక్తులను మారుస్తూనే ఉన్నాడు. శ్రమలో కురింగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, ఏం చేయాలో తెలియక ఓటములు అవమానములు ఉన్నావా? చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు వచ్చే శ్రమలు ఎవరికి రాలేదు. అందరూ అనుకుంటాం, మీరు అనుకుంటారు నాకేం శ్రమలు లేవని, నేను అనుకుంటా మీకేం శ్రమలు లేవని. ఒకవేళ మీకు ఏమైనా శ్రమలు ఉంటే నా శ్రమల కంటే తక్కువ అని నేను అనుకుంటా. మీరు అనుకుంటారు నాకు శ్రమలు ఉంటే మా శ్రమల కంటే ఆయనకి తక్కువే అని అనుకుంటారు. ఎవరి శ్రమలు వాళ్ళకుండానే ఉంటాయి. చెట్టుకు తగినంత గాలి అని ఒక సామెత ఉంది కదా. ఎవరికి తగినట్టు వాళ్ళకుంటాయి. యవనస్తులకు వాళ్ళకున్న సమస్యలు, పెద్ద వయసు వాళ్ళకున్న సమస్యలు, వృద్ధులు వాళ్ళకున్న సమస్యలు, ఉద్యోగులు వాళ్ళకున్న సమస్యలు, నిరుద్యోగులు వాళ్ళకున్న సమస్యలు. ఎవరు సమస్యలతో వారు సతమతమవుతూ జీవిస్తూ ఉన్నప్పుడు యేసునాథుడు మనల్ని శ్రమల నుండి విడిపించుట కొరకై ఆయన శ్రమపరచబడటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఎబ్రీ పత్రికలో రాయబడింది, గవిని వెలుపట ఆయన శ్రమ నొందెను. ఆయన కంటే మనం ఎక్కువైన శ్రమ, బాధ, నొప్పి, వేదన కలిగిన వారము ఏమీ కాదు. ఆయన శ్రమ మానవ నోరు వివరించలేదు, మానవ చెవి గ్రహించలేదు, మానవ హృదయం ఎరగలేదు. అలాంటి శ్రమను మనందరి కొరకై సిలువలో ఆయన భరించినాడు. ఇప్పుడు ఆయన శ్రమ ద్వారా మనకున్న ప్రోత్సాహం పురుకొల్పు ఏంటంటే, మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు, మన దేవాలయము, మన రక్షకుడైన యేసునాథుడు ఈ శ్రమలన్నీ అనుభవించినాడు. కనుక మనం వెళ్ళే మార్గము ఆయన ఇంతకు ముందే వెళ్ళిపోయిన మార్గం. ఆ మార్గం ఆయన సరళం చేశాడు, ఆ మార్గం ఆయన చక్క చేశాడు. శ్రమ దినమందు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుకే కీర్తనకాడు అన్నాడు, శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇష్టపూర్వకంగా మనలో ఏ ఒక్కరం నాకు తెలిసి శ్రమలు కావాలని కోరుకోం. ఎందుకంటే మానవ నైజం అది కాదు. మానవ నైజం సుఖంగా ఉండాలి, సౌకర్యకరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాం. మరి బైబిల్లో శ్రమలు యేసుప్రభు వారే పైకి
ఆరోహణం కాకమునుపు లేదా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకమునుపు యోహాను సువార్తలు అన్నారు, ఈ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్. లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ ఒకటే రాదు, ఒంటరికి రాదు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మీలాగా, అందరిని తీసుకొని వస్తుంది. రానాళ్ళు కూడా వస్తారు. మీతటప్పుడైతే వేరే వాళ్ళు రారు, కానీ ఆ శ్రమలు మాత్రము ఒకళ్ళే రాకుండా జంటలుగా గుంపులుగా లెక్కలేనన్నీ వచ్చుతాయి. అందుకే మనం అనుకుంటాం, అయ్యో అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి బ్రదర్, బయటపడలేకపోతున్నామని. చేత కావట్లేదండి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, పోరాటాలు, చదువుల్లో పిల్లలు ఫెయిల్ అయిపోయారు, పంటలు సరిగా పండలేదు, పురుగులు పట్టినాయి, పండిన పంటకు ధర లేదు, ఇలాగ రకరకాల పిల్లలు ఉద్యోగాలు లేదు, ఉద్యోగం వచ్చినా పెళ్ళిళ్ళు సెటిల్ కావట్లేదు, పెళ్ళిళ్ళైనా పిల్లలు కావట్లేదు. ఏం చెప్పాలా? 1, 2, 3, 4 ఎన్నని చెప్పాలా శ్రమలు? మనం ఇవే శ్రమలు అనుకుంటా ఉన్నాం, ఇవే మనం కష్టకాలం అని అనుకుంటా ఉన్నాం. ఈ శ్రమల కాలంలో, కష్టకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబియటానికి సిద్ధంగా ఉన్నాడు యేసునాథుడు. అందుకే ఆయన గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి శ్రమ దినమందు ఉత్తరం ఇస్తాడు ఆయన. మనుషులైతే శ్రమ దినమందు తప్పించుకొని తిరుగుతారు, ముఖం సాటేస్తారు, స్కిప్ చేస్తారు, మిస్ అవుతారు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు, కలిస్తే మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఇది మనిషి స్వభావం. అయితే యేసు ప్రభు వారు మన శ్రమల్లో దగ్గరకు వచ్చి సహాయం చేసి ఆదుకొని కన్నీరు తుడిచి గాయాలు కట్టి ధైర్యపరిచి పురుకొల్పి ప్రోత్సహించి ఆ శ్రమను అధిగమించేటట్లు ఆయన చేయ సమర్థుడు. ఎందుకంటే మనకు ముందుగా యేసునాథుడు ఆ శ్రమ మార్గం గుండా వెళ్ళాడు. 3వ చూస్తామా? ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం చివరి వరుస. Genesis chapter 35 verse 3, last part. నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయున్న దేవుడు. ఈయన తోడయుండే దేవుడు, ఈయన పేరు ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకు తోడు అని అర్థం. అందుకే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఆయన తోడై ఉంటానని సెలవిచ్చింది. తల్లిదండ్రులు విడిచిపెట్టినారు, అన్న సంపద చూస్తున్నాడు, తనతో ఉన్న దాసులు పరివారం కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితిలో 28వ అధ్యాయంలో ఆయన బయలుదేరి వెళ్ళాడు. సరే, 32వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అన్న తను చంపటానికి దాదాపు 400 మందితో పాటు ఎదురొస్తున్నాడని తెలుసుకున్నాడు. ఏం చేయాలి మరి? అందుకే దైవ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. శత్రు భయం నుండి తప్పించి కాపాడినాడు. ఆధ్యాత్మికమైన ఆ మార్గములోనికి ఆయన నడిపించినాడు. అంతదాకా ఆయనకి ఇష్టమైన త్రోవలు ఆయన వెళ్ళాడు. మనకు కూడా మనకి ఇష్టమైన త్రోవలు వెళుతుంటాం. ఆదికాండంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. 32వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 32 verse 1. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. మన మార్గంలో పోతే మనల్ని ఎదుర్కొంటారు వాళ్ళు. అంటే మనం డీటూర్ కావాలా అని, మార్గం మార్చుకోవాలని. ఎందుకంటే మనం వెళ్ళే మార్గం సరైనది కాదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మన త్రోవలు సరైన త్రోవలు కాదు. అందుకే సామెతలో చెప్పబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనపడ మార్గం కలదు కానీ ఆ తుదకు మరణమునకు దారి తీని. ఎవరీ వే దట్ వై చూస్ లీడ్స్ us into death. మనం ఎన్నుకునే ప్రతి మార్గం మరణం వైపు తీసుకెళ్తుంది. అయితే యేసు ప్రభు యొక్క మార్గం అది శాంతి మార్గం, నీతి మార్గం, జీవ మార్గం, దైవ మార్గం, పరిశుద్ధ మార్గం, పరలోక మార్గం, ఇరుకు మార్గం, నిరీక్షణ మార్గం. ఆ మార్గము కల్వరి మార్గం, శిలువ మార్గం, ప్రేమ మార్గం, ఆధ్యాత్మిక మార్గం, నిత్య మార్గం, సత్య మార్గం, యథార్థ మార్గం. ఆ మార్గం మనల్ని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తెస్తుంది. అందుకే మనం రకరకాల మనుషులు మనం చూస్తుంటాం. బైబిల్లో కూడా ప్రస్తుతంగా రాసి పెట్టినారు కదా, కొంతమంది మార్గము తప్పి తిరిగినారు. రోమపత్రికలో పౌలు అన్నాడు, అందరూ త్రోవ తప్పి వెళ్ళిపోయారు. వీ హ్యావ్ ఆల్ మిస్డ్ ద వే. మనమందరం మార్గం తప్పి వెళ్ళాం. అలాగే రాజమార్గంలోనికి రాకుండా ఉంటుమి, కాని మార్గంలో ఉంటుమి. వీ వర్ నాట్ ఇన్ ద నేషనల్ హైవే. అయితే ప్రభువు మనకు మార్గం చేయటి కొరకై ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకే యోహాను సువార్త 14:6 ఉంది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, ఐ యామ్ ద వే.
మార్గం అంటే ఏదో ఒక పద్ధతి కాదు, ఏదో ఒక ప్రక్రియ కాదు, ఒక నియమం కాదు. మార్గము ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యేసు. ఆ వ్యక్తిని అంగీకరించకపోతే మార్గంలోనికి రాలేదు అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యాకోబు తన మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడు ఆయన కరుణించి దేవదూతలు ఎదుర్కొనేటట్టు చేసి ఆయన మార్గాన్ని తిప్పినారు, డిటూర్ చేసినారు. అందుకే దైవ మార్గంలోనికి ఆయన ఇప్పుడు వచ్చినాడు. వెళ్ళే మార్గం అంతట్లో దేవుడు ఆయన ఆశీర్వదించాలని సంకల్పించినాడు. వెళ్ళే మార్గం అంతట్లో తోడై ఉన్నాడు. మామూలు పాటలు మాత్రం బలిపాడుతుంటాం కదా మనం, మాకు తోడుగా నీవు ఉంటివి జీవిత యాత్ర. ఆయన తోడుగుంటానని వాగ్దానం చేసినాడు, మంచిదే. కానీ మనం ఆయన మార్గంలో ఉండాలి కదా. మన మార్గాల్లో మన పద్ధతుల్లో మనకు నచ్చినట్లు మనం వెళతా ఉంటే ఆయన మనకు తోడుంటాడని అనుకోవడం ఎంతదాకా సమంజసం అంటారు? కనుక ఈజ్ అవర్ ఎబెనేజర్, ఆయన మన సహాయపు రాయి. ఈజ్ అవర్ ఇమ్మాన్యుయల్, ఆయన మనతో పాటు ఉండే దేవుడు. బైబిల్ ఇమ్మాన్యుయల్ అనే మాట 2 సార్లు రాయబడింది. పాత నిబంధనలో ఒకసారి, కొత్త నిబంధనలో ఒకసారి. పాత నిబంధనలు యెషయా గ్రంథంలో చెప్పబడుతూ వచ్చింది, కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఇమ్మాన్యుయల్ భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసుక్రీస్తు ప్రభువే మనకు తోడుగుండి నడిపించేవాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యాకోబు యొక్క ఆశీర్వాదాలు మనం చూడటానికి ఆరంభించినాం. ఇవి ఆధ్యాత్మికమైనవి. మొదటిది, ఆయనకు కనబడిన దేవుడు. రెండవది, శ్రమదినమందు ఉత్తరం ఇచ్చిన దేవుడు. మూడవది, ఆయనకు తోడైన దేవుడు. 4 చూసి ముగిస్తామా? 35వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 35:9. ఆదికాండం 39. యాకోబు పద్దనరాము నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను. ఆశీర్వదించే దేవుడు. మిగతా వాళ్ళని ఎందుకు ఆశీర్వదించట్లే? ఏశావు ఏమైంది? దేవుడు ఏశావుకు ప్రత్యక్షమయ్యాను, దేవుడు లాభానికి ప్రత్యక్షమైన ఆశీర్వదించను అని చూడడం. లాభంతో మాట్లాడినాడు దేవుడు, సందేహం లేకుండా, అది వేరే విషయం, కాంటెక్స్ట్ వేరే. కానీ యాకోబుకి చెప్పినట్లు ఇట్లా మాటలు మాట్లాడలేదు. వాళ్ళకి వీళ్ళకున్న సంబంధము ఇలా కనపడట్లేదు, భిన్నంగా కనిపిస్తుంది. కానీ యాకోబుతో దేవునికి ఉన్న సంబంధము అనుబంధము ఆధ్యాత్మికమైనది. అందుకని దేవుడు యాకోబుతో దేవదూతల కంటే ఇంకా సమీపంగా దగ్గరగా ఉండి మాట్లాడినట్లు వాక్యం మనం చూస్తాం. దేవుడు అతన్ని ఆశీర్వదించాను. ఆశీర్వదించే దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించేదను. అందుకే బైబిల్లో మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం, మొదటి పేజీ తెరిచిన వెంటనే మనకు ఆశీర్వాదమే కనిపిస్తుంది. ఆదికాండం 1:25 మనం చూస్తాం, దేవుడు వారిని ఆశీర్వదించను. గాడ్ బ్లెస్డ్ దెమ్. కనుక శాపం రాకమునిపై దేవుని ఆశీర్వాదం మన మధ్యలోనికి వచ్చింది. ఉగ్రత రాకమునిపై దేవుని ఆశీర్వాదం మన మధ్యలోనికి వచ్చింది. కీడు రాకమునిపై దేవుని ఆశీర్వాదం మన మధ్యలోనికి వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయంలో కీడు లేదు, ఉగ్రత లేదు, శాపం లేదు, దోషం లేదు, అపరాధం లేదు, వంచన లేదు, డాగు లేదు, అసూయ లేదు. ఆదికాండం 1వ అధ్యాయం క్లీన్. మొదటి 2 అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండంలో పాపం లేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం వచ్చింది. మనుషుల మధ్యలో పాపం వచ్చింది కనుక మనుషుల ఆశీర్వాదాన్ని కోల్పోయి దైవ సన్నిధిలో నుండి బయటికి వెలివేయబడిన వాక్యం మనం చూస్తాం. ఆ యేసునాథుడు ఇప్పుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం నాకు కర్త. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల్లో మొదటిది పాపక్షమాపణ, మారు మనసు రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? భూమి మీద ఉన్నప్పుడు మనకు రక్షణ విలువ తెలియదేమో, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత రక్షణ విలువ ఇంత గొప్పదా అనుకుంటాం. అందుకే ఎబ్రీ పత్రికలో రాయబడింది, సో గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! గొప్ప ప్రేమ చూపించినాడు. గొప్ప దేవుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. గొప్ప కార్యం సెలవులో చేశాడు. గొప్ప క్రయాన్ని చెల్లించినాడు. ఆయనకు సంబంధించినవన్నీ గొప్పగా వాక్యంలో మనం చూస్తున్నాం. 5వది ఆఖరిది, ఆదికాండం 35వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35:15. ఆదికాండం 35:15.
తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాను. మీరు గమనించినారు లేదో, యాకోబు చాలా పెద్ద సైంటిస్ట్ టైపు. ఎక్కడెక్కడ పేర్లు పెట్టేస్తున్నాడు. మనకు పేర్లు పెట్టాలంటే ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేస్తారు, కొడుకు పుట్టినాడు ఏం పేరు పెట్టాలా, కూతురు పుట్టింది ఏం పేరు పెట్టాలా అని రకరకాలుగా, ఏతో స్టార్ట్ చేయాలి, బీతో స్టార్ట్ చేయాలి, సీతో స్టార్ట్ చేయాలని రకరకాలుగా సెర్చ్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని అనుకుంటా. యాకోబుకి అది నెలలో గూగుల్ ఏం లేదు, పక్కన వాళ్ళు కూడా అడగటానికి లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ పేర్లు పెట్టేస్తున్నాడు. ఎక్కడి నుండి వచ్చినాయి? ఇప్పుడు 32 అధ్యాయంలో మనం చూసినాం కదా, యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు వచ్చాయని అడుగుకుంటే అక్కడ ఒక పేరు పెట్టేసి. 28వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే అక్కడ దేవుడు నాతో మాట్లాడినాడు, లేకపోతే నాకు ప్రత్యక్షమైనాడు, ఆ స్థలం నాకు అతడు బేతేలు అని పేరు పెట్టాను. 35వ అధ్యాయంలోకి వస్తే అక్కడ బలిపీఠం కట్టి దానికి వెళ్ళి బేతేలు అని పేరు పెట్టాను. 32వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు తనతో మాట్లాడిన, దేవుడు ఆయనతో పోరాడినాడు, అక్కడ ఒక పేరు పెట్టేశాడు పెనియేలని. ఎన్ని పేర్లు పెట్టాడు తెలుసా మీకు యాకోబు? పెట్టిన పేర్లు పలకటానికి మనకు నోరు రాదు, నోరు తిరగదు. ఏమి లేని దినాల్లో అంత పేర్లు పెట్టాడంటే ఆయన ఎంత దేవునితో అనుబంధ బాంధవ్యంలోనికి తీసుకురాబడ్డాడో మనకు వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది కదా. ఇదొక సవాల్. దేవుడు యాకోబును మాటలాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. దేవుడి పేరు పెట్టు అని అడగలే, లేదు చెప్పలే. ఏం పేరు పెట్టాలి ప్రభు అని యాకోబు అనలే. ఎంత స్పాంటేనియస్గా వచ్చినాయి చూడండి. ఇలాగొస్తే మనకు కూడా ఎంత బాగుంటుంది. ఇంకెక్కడ అంత భక్తులు అయిపోతారు అనుకుంటా. పొరపాటును కూడా మనకి ఇట్లాంటిది రాదు నోట్లో నుండి. దేవుడు తనతో మాట్లాడే స్థలం బేతేలు. దేవుడు తనకు కనబడినాడు. దేవుడు శ్రమ దినమందు ఉత్తరం ఇచ్చినాడు. దేవుడు తన మార్గం అంతట్లో తోడై ఉన్నాడు. దేవుడు అతను ఆశీర్వదించినాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఈయన మాట్లాడే దేవుడు. ఆయన నోరుండి మౌనంగా ఉండే మూగివాడు కాదు. మన అక్కడికి వెళ్తే మనతో మాట్లాడతాడు. యెహోవా మాటలు, స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరత్. యెహోవా ఆజ్ఞ నీ దాసుడు ఆలకించున్నాడు. భక్సింగ్ గారికి ఇష్టమైన కీర్తన 29 మనకు పరిచయం కదా. యెహోవా స్వరం, యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు మాట్లాడతాడు. కొంతమందికి దేవుడు మాట్లాడతాడంటే వాళ్ళు అది ఛాందస్యంగా అనుకోండి. దేవుడు ఏంటో మాట్లాడేది ఏంటని అంటే వాళ్ళకి దేవుడు మాట్లాడు అనే అభిప్రాయంలో ఉంటారు కనుక దేవుడు మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సైతను మాట్లాడుతున్నాడా మరి? అదైనా తెలుసా? సైతను కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దగ్గరికి వచ్చి సైతను మాట్లాడినాడు. సైతను మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. సైతను మనం మాట్లాడి కాని మార్గంలోనికి తీసుకెళ్తాడు. దేవుడు మనతో మాట్లాడి సరైన మార్గంలోనికి కాని మార్గంలో నుండి తీసుకొని వస్తాడు. తేడాది. సైతను మనతో మాట్లాడి శాపంలోనికి నడిపిస్తాడు. యేసు ప్రభు వారు మనతో మాట్లాడి ఆశీర్వాదంలోనికి తెస్తాడు. సైతను మనతో మాట్లాడి పాపంలో కూరుకునేటట్టు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడి పాపంలో నుండి బయటపడేటట్టు చేస్తాడు. సైతను మనతో మాట్లాడి లోకం వైపే మనం పరిగెత్తేటట్టు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడి లోకంలో నుండి పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేయలేని దేవుడు మనతో కోరుతుంటాడు. మనం ఎవరి మాటలు వింటాం మరి? సైతన్ మాటలా, యేసు ప్రభు మాటలా? ఈ ప్రశ్నకు నాకు తెలిసి మనలో చాలామంది దగ్గర కరెక్ట్ జవాబు ఉంటుంది, కానీ చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. దేవుని మాటల కంటే సైతన్ మాటలే మనం ఎక్కువ వింటామంటే తప్పు కాదు. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా చెవుల్లో కందిరిగా లేదా జోరీగా అలాగ మాట్లాడుతూనే ఉంటాడు. రకరకాలుగా ఒకసారి విన్నా, 2 సార్లు విన్నాక, 3వ సారి విన్నాక నాకు తెలుసు అర్థమైందన్నా కూడా ఇంక మాట్లాడుతూనే ఉంటాడు సైతాడు. అదే ప్రభుకు స్తోత్రాలు. యెహోవా స్వరము నీళ్ళని చేస్తుంది, ఆకులు రాళ్ళు చేస్తుంది. ఆ స్వరాన్ని వినగలిగిన వారు ధన్యులు. అది మెల్లని మధురమైన స్వరం. యాకోబు స్వరాన్ని విన్నాడు, ఆధ్యాత్మిక ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. ఇతనాన్ని యాకోబు అనే పేరు మందిరంలో కనీసం ఒక్కరికైనా ఉంటుంది. ఒక్క మందిరంలో ఒకరికుంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పేరు ఉంటారు. ఆయన పేట దేశం ఉంది. ఆయన గర్భంలో నుండి లోకనాథుడు యేసు ప్రభు వారి భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన యాకోబు నడుములో నుండి యూదా వచ్చినాడు. యూదా నడుములో నుండి ఓబేదు వచ్చినాడు. ఓబేదులో నుండి యెషయా వచ్చినాడు. యెషయాలో నుండి దావీదు వచ్చినాడు. దావీదులో నుండి దావీదు కుమారుడు యేసునాథుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు ప్రభు వారు మనందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ప్రపంచానికి ఆయన లోక రక్షకుడు. ఒక్క మనిషి ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఎలాగో ఆశీర్వదించగలడో ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
యేసు ప్రభు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. యేసులో మార్పు లేదు, యేసులో పాపము లేదు, యేసులో దుర్నీతి లేదు, యేసులో కీడు లేదు, యేసులో వంచన లేదు, యేసులో దగ లేదు. యేసు పాపుల రక్షకుడు, యేసు పాపుల మిత్రుడు, యేసే మార్గం, యేసే జీవం, యేసే శాంతి, యేసే సమాధానం, యేసే నెమ్మది, యేసే పరలోకానికి సోపానం. యేసుక్రీస్తు ప్రభువారు మానవ జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా చేయాలని కోరుతున్నాడు. బంధకాల్లో నలిగిపోతున్న మానవుని బంధకాలు విడిపించాలని కోరుతున్నాడు. కన్నీటితో సతమతమవుతున్న మానవునికి కన్నీరు తుడవాలని యేసునాథుడు కోరుతున్నాడు. జీవితంలో నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్న మానవుని నిరీక్షణ కలిగిన స్థలంలోనికి నడిపించాలని యేసు ప్రభువారు కోరుతున్నాడు. శాపములో ఉన్న మానవుని సంఖ్యలు తెంచి ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని యేసు ప్రభువారు ఇష్టపడుతున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందనట్లు యేసును మన కొరకే అనుగ్రహించును. యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమునెంతో ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేశాడు? మనం పాపులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకే సిలువలో చనిపోవటానికి ఇష్టపడ్డాడు. పాపం లేని యేసు, పాపమెరగని యేసు, పాపము చేయని యేసు పాపముగా మార్చబట్టడానికి సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీట, ముఖమంతా ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు. ఆ యేసునాథుడు సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైండి శాపగ్రస్తమైన మానవ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాలని కోరుతున్నాడు. పడిపోయిన మానవుని నిలువబెట్టాలని కోరుతున్నాడు. పాడైపోయిన జీవితాలను కట్టాలని యేసు కోరుతున్నాడు. చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. సంఖ్యలలో ఉన్న మానవుని స్వేచ్ఛగా స్వాతంత్రతలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. బంధకాల్లో ఉన్న మానవునికి విడుదల కలగజేయాలని కోరుతున్నాడు. ఇదంతా యేసు ద్వారా సాధ్యం. ఇది ఉచితం, ఇది భిక్ష, ఇది దానం, ఇది వరం, ఇది ఈవి. యేసును అంగీకరించకపోతే యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం మేము మీకు పరిచయం చేస్తున్నాం. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. జీవితంలో ఓడిపోయావా, కొట్టిమిట్టాడుతున్నావా, ఏం చేయాలో తెలియక ఆపుసోపాలు పడుతూ బంధకాల్లో నలిగిపోతూ పాపం వైపు పరుగులు తీస్తూ ఆత్మహత్య చేసుకోవాలని తలస్తున్నావా? శుభ సందేశం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నీ రక్షణ కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నీ మారుమనస్సు కొరకు, నీ జీవితము ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి రావాలని యేసు ప్రభు వారు కోరుతున్నారు. మీకు ఇష్టమైన నువ్వు చాలాసార్లు ప్రయత్నం చేసినావు. నీ సొంత ప్రయత్నం ద్వారా బహుశా అక్కడి నుండి రాలేవు. ఒక్కడు మాత్రమే సహాయం చేయగలడు. ఒక్కడు మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. ఒక్కడు మాత్రమే నీకు సమాధానం, నెమ్మది ఇవ్వగలడు. ఆ ఒక్కని పేరే యేసు. యేసు నీకొద్దా? ఈ సిలువ నీకొద్దా? యేసు రక్తం నీకొద్దా? ఈ నిరీక్షణ యేసు నీకొద్దా? యేసు పరలోక రాజ్యం నీకొద్దా? పాపక్షమాపణ వద్దా? జీవం వద్దా? మార్గం వద్దా? శాంతి వద్దా? సమాధానం వద్దా? ఆశీర్వాదం వద్దా? నిరాకరిస్తావా? స్వీకరిస్తావా? యేసును అంగీకరిస్తావా? తృణీకరిస్తావా? నీ స్వభావం ఏంటి?